డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, టోటల్ కర్మ అక్యుములేట్ అయింది ఏదైతే ఉందో, మెమరీ రూపంలో రికార్డ్ అయ్యి మహా రీజియన్‌లో దాన్ని మనం సంచిత కర్మ అంటాం. ఈ సంచిత కర్మలో ప్రారబ్ధ కర్మ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది అలాటెడ్ కర్మ మాట. ఈ అలాటెడ్ కర్మ మెయిన్‌గా ఏ పార్ట్ ఉంటుంది? నువ్వు ఏదైతే క్వాలిటివ్‌గా కర్మ చేశావో, క్వాలిటీ కర్మ అంటే మంచి చెడు అని కాదు అక్కడ అర్థం. నువ్వు నీ శక్తిని, నీ మనసుని, నీ శరీరాన్ని మొత్తాన్ని వినియోగించి, నీ సకల శక్తిని ఒడ్డి నువ్వెప్పుడైతే ఈ ఎగ్జిస్టెన్స్‌కి హాని కలిగించే లేదా ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ఈ దేనికైనా హాని కలిగించేట్టుగా నువ్వు యాక్షన్ చేసినట్టయితే, అది ప్రాకృత పార్ట్‌లోకెళ్తుంది. సో, ఈ ప్రాకృత కర్మ ఎలాగో ఒకటైంది ఒక లైఫ్‌లో ఇమ్మీడియేట్‌గా అప్పుడు నువ్వు చేయవలసుంటుంది. ఆ కర్మకి యాక్షను. ఆ సిట్యుయేషన్‌కి దాన్ని క్రియామన కర్మ అంటారు. ఫ్యూచర్‌లో చేయవలసిన దాన్ని ఆగామి కర్మ అంటారు. అయితే ఈ క్రియామ కర్మ అనేది నువ్వు కాన్షియస్‌గా చేయొచ్చు. అన్‌కాన్షియస్‌గా చేయొచ్చు. కాన్షియస్‌గా చేస్తే కర్మ నాశనానికి అంటే డిసాల్వింగ్ ఆఫ్ కర్మ లేదా డిసింటిగ్రేషన్ ఆఫ్ కర్మకి దావతీస్తుంది. అన్‌కాన్షియస్‌గా చేస్తే కర్మ వృద్ధికి దావతీస్తుంది. అంటే సంచిత కర్మలో భాగం కింద యాడ్ అవుతుంది. ఇప్పుడు కర్మ నాశన అనే దాని గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో, కర్మ నాశన. ఇంటర్నల్ యాక్షన్ ఉంటుంది. ఎక్స్‌టర్నల్ యాక్షన్ ఉంటుంది. కర్మ అంటే ఏ యాక్షన్ అయినా ఉండొచ్చుగా. ఇంటర్నల్ యాక్షన్ అంటే నీ శక్తి పరంగా, నీ ఆలోచన పరంగా మనసుతో చేసే యాక్షన్. ఎక్స్‌టర్నల్ యాక్షన్ అంటే నువ్వు మాట్లాడటం గాని, లేదా నువ్వు ఫిజికల్‌గా భౌతికంగా చేయగలిగేది చేతులతో, కర్మేంద్రియాలతో చేసేది కానీ. సో, ఇంటర్నల్ యాక్షన్ వచ్చేప్పటికి రినౌన్సింగ్ ద ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ అని చెప్తుంటారు. ఇది భగవద్గీతలో కూడా చెప్పాడు. భగవద్గీతలో కర్మయోగంలో చెప్పాడు కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి. రినౌన్సింగ్ ద ఫ్రూట్ ఆఫ్ యాక్షన్. సో, ఏదైతే యాక్షన్ చేశావో, దాని ఫలితాన్ని నువ్వు త్యాగం చెయ్యి. ఫలితం కోసం అని చెయ్యకు. ఎలాగ ఇంటర్నల్ యాక్షన్. ఇది ఇంటర్నల్ యాక్షన్ కింద చెప్పాడు. ఇంటర్నల్‌గా నువ్వు రినౌన్సింగ్ పొజిషన్‌లో ఉండాలి. సఫరింగ్ అవ్వదీయదు. అంటే కర్మనాశనానికెళ్ళిపోతుందది. నువ్వు ఫలితాన్ని నువ్వు రినౌన్స్ చేయలేదు. ఫ్రూట్ ఆఫ్ ది ఆటోమేటిక్‌గా దానికి బాండేజ్‌కి గురవుతావు. అప్పుడు అది కర్మ వృద్ధికి దారితీస్తుంది. ఇక్కడ ప్లంజ్ ఇంటూ సంథింగ్ అంటే ఆ క్షణంలో ఏది నీ సామర్థ్యం బట్టి ఏ డైరెక్షన్‌లో ఎలా అంత చేయగలవో అది చేయగలగడం. ఇంటూ సంథింగ్ దట్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ టు హిమ్సెల్ఫ్. సో, నువ్వు కంప్లీట్ ఇన్వాల్వ్‌మెంట్‌తో చేస్తావు. ఉత్సాహంగా చేస్తావు. జాయ్‌ఫుల్‌గా పనిని చేస్తావు. కానీ నీకు దాంట్లో ఏమి స్వలాభం ఏముండదు. నీ స్వలాభం అనే ఉద్దేశ్యం ఉండదు. కానీ నువ్వు చేసే పని విత్ అబ్సల్యూట్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ యాక్షన్ ఉంటుంది. ఇలా ఈ స్థితిలో, ఈ మానసిక స్థితిలో గనక చేస్తే దాన్ని యాక్షన్ అంటారు. ఎంటాంగిలింగ్ యాక్షన్ అంటారు. ఇది ఇంటర్నల్ యాక్షన్ అన్నమాట ఇది. చాలామంది రినౌన్సింగ్ ద ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ అనేది ఒక ఇంటర్నల్ యాక్షన్ అనే విషయం అర్థం చేసుకోకుండా పైపైన అర్థం చేసుకుంటుంటారు. అంటే చాలా కష్టపడి డబ్బు సంపాదించాను. మొత్తం అందరికి దానం చేసి నేను చదువుకుంటున్నాను. ఇలా అనుకుంటారు. త్యాగం చేయటం అనంగానే ఏదో ఒక వస్తువుని త్యాగం చేయటం అనుకుంటారు. కాదు. త్యాగం కూడా చేయొచ్చు. మంచిదే. కాదు. దాని పరిమితికి లోబడి చేయమంటాడక్కడ ధర్మముననుసరించి. అయితే రెనౌన్సింగ్ ద ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ అనేది ఒక మానసిక స్థితి. రెనౌన్సింగ్ ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నప్పుడు, ఆ యాక్షన్ చేయటంలోనే ఆనందం పొందుతావు. ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ రినౌన్స్ చేయకుండా నువ్వు ఒక యాక్షన్ చేస్తుంటే, అప్పుడు నీది ఫలితం మీదే ఆలోచన ఉంటుంది. దానివల్ల స్ట్రెస్ ఉంటుంది చేస్తున్నప్పుడు.
యాంక్సైటీ ఉంటుంది. నీ పర్సెప్షన్‌కి ఆ పని సరిగ్గా జరగదేమో అని అనుమానం వస్తే భయమొస్తుంది. వీళ్ళొచ్చి కోపమొస్తుంది. హేటొస్తుంది. జెలసీ వస్తుంది. పక్కవాడు అదే పని ఏమన్నా తొందరగా చేసేసినట్టయితే. సో, ఇన్ని ఉద్వేగాలకి, ఈ ఉద్వేగాల వల్ల వచ్చే ఫలితాలకి వీటన్ని కారణమైపోతుంది. అనుకోని ఇంటర్నల్ యాక్షన్ అనే విషయం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలిది. ప్లంజ్ ఇంటూ సంథింగ్ దట్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ టు హిమ్సెల్ఫ్. నిజానికి దానివల్ల సొంతంగా నాకు బెనిఫిట్ ఏమి నా బెనిఫిట్ చూసుకునే పని మొదలెట్టాలి. సమాజ కళ్యాణం కోసం చేసే పనిలాగమాట. నీ బెనిఫిట్ గురించి జనరల్‌గా బెనిఫిట్ అనంగానే మెటీరియల్ బెనిఫిటే అనుకోవద్దు. నాకు పేరు రావాలి అనుకుని ఓ ఆశ్రమం కట్టామనుకో. అది రినౌన్స్ ద ఫ్రూట్ ఆఫ్ యాక్షన్‌లోకి రాదు. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అనుకున్న పేరు రాకపోతే, రికగ్నిషన్ రాకపోతే నీకు బాధ కలిగినా, లేదా నీకు పేరొచ్చినప్పుడు నువ్వు ఆనందపడినా అన్నమాట. నువ్వు రినౌన్సింగ్ ద ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ స్టే అనే ఇంటర్నల్ స్టేట్‌లో ఆ పని చేయలేదు అని. అయ్యో! ఇలా చేశానని బాధపడమని కాదు. ఓహో! ఈసారి చేసేప్పుడు రినౌన్స్ చేసి చెయ్యాలి అని తెలుసుకోవటం కోసమని. ఈ ఎక్స్టర్నల్ యాక్షన్‌లోకొచ్చేప్పటికి చూసింగ్ ద రైట్ యాక్షన్. సో, ఏ యాక్షన్ అయినా సరే రైట్ యాక్షన్, రాంగ్ యాక్షన్, ఇన్‌యాక్షన్ అని 3 రకాలుగా చేయొచ్చు. ఇది ఆరోగ్యానికి పనికిరాదు. దాన్ని తింటున్నాం. అది విషపు తుల్యం. దాన్ని తింటున్నాం. రాంగ్ యాక్షన్. అది తినే పదార్థమే తింటున్నావు. కానీ ఇక్కడ రైట్ యాక్షన్ ఉంటుంది. రాంగ్ ఇన్‌యాక్షన్ ఉంటుంది. అది కేవలం దాని టేస్ట్‌ని అనుభవించటం కోసమే తింటున్నావు. ఇన్‌యాక్షన్. అది నీ శరీర అవసరానికి లోబడి తింటున్నావు. రైట్ యాక్షన్. సో, నేనొక ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రతి యాక్షన్‌లో రైట్ యాక్షన్, రాంగ్ యాక్షన్, ఇన్‌యాక్షన్ ఉంటుంది. దీంట్లో రైట్ యాక్షన్‌ని చూజ్ చేసుకోవడం. ఎక్స్టర్నల్ యాక్షన్‌ని. నెక్స్ట్ ఇన్వాల్వింగ్ వితౌట్ ఎంటాంగిలింగ్. ఏదైనా పనిలో ఎంటాంగిల్‌మెంట్ కాకుండా ఇన్వాల్వ్ అవ్వటం. ఇది చాలా కష్టం. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మనం ఎప్పుడు రిజల్ట్‌తో స్టార్ట్ చేస్తాం పనిని. నెక్స్ట్ ఇది ఎక్స్టర్నల్ యాక్షన్‌లో నాశనానికి దారితీసేది ఏంటి అంటే ప్రాక్టీసింగ్ సైంటిఫిక్ అండ్ మెథడాలజికల్ యోగా. సో, సైంటిఫిక్ అండ్ మెథడికల్‌గా కరెక్ట్ పద్ధతిలో నడిచేది శాస్త్ర సమ్మతమైంది అయిన యోగిక్ ప్రాక్టీసెస్ ఉంటాయే వాటిని ప్రాక్టీస్ చేయటం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ యాక్షన్‌లో చాలా ఇంపార్టెంట్‌ది రిడెంప్షన్. సో, కొన్ని ఒక రకంగా ప్రారంభం అనేది కొన్ని పాయింట్స్ అనుకుందాం. ఆ పాయింట్స్ నువ్వు అక్యుములేట్ చేసుకున్నావు. అక్యుములేట్ చేసిన వాటిని రిడీమ్ చేస్తామాట. థాట్ ఎకానమీ అని చెప్తుంటారుగా ఎకనామిక్స్‌లో. నువ్వు ఏదో వస్తువు కొన్నావు. నీకు 10 పాయింట్లు ఇచ్చాడు. ఇంకో వస్తువు కొన్నావు. ఇంకో 10 పాయింట్లు ఇచ్చాడు. నెక్స్ట్ టైమ్ వస్తువు కొన్నప్పుడు 20 పాయింట్లు నువ్వు రిడెంప్షన్ చేస్తే ఆ వస్తువు యొక్క రేట్ తక్కువకు అమ్ము నీకు లభిస్తుంది. సో, రిడెంప్షన్‌లో ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికీ పార్టీలకి లాభం ఉంటుందన్నమాట. అమ్మేవాడికి ఆ వస్తువు అమ్ముడు పోతుంది. కొనేవాడికి తక్కువ డబ్బుకి కొంటాడు. సో, రిడెంప్షన్ అంటే నువ్వు చూజ్ చేసుకునే యాక్షన్ ఏదైతే ఉందో అది నీ యొక్క అభివృద్ధికి, నీ చుట్టుపక్కల ఉండే ఎగ్జిస్టెన్స్ యొక్క అభివృద్ధికి కూడా ఉపయోగపడేట్టుగా ఉండాలి. అదనమాట రిడెంప్షన్. ఈ రిడెంప్షన్ నుంచే చాలా రకాల మోరల్స్ అనేవొచ్చాయి. ఇప్పుడు క్షమించండి, క్షమించటం, ఒక చెంప వాయిస్తే ఇంకో చెంప చూయించటం, అహింస, కరుణ, దయ ఇవన్నీ రిడెంప్షన్ నుంచి వచ్చినవే. ఈ రిడెంప్షన్ గురించి డీటెయిల్‌గా ఇక తర్వాత తర్వాత తెలుసుకుంటాం. మళ్ళా కలుద్దాం.